వర్ధిల్లాలి పేద ప్రజల ఐక్యత. పేదలపై భారాలు మోపడమా, పేదలపై కేంద్ర ప్రభుత్వం వైఖరి తగ్గించాలి, అధిక ధరలను వెంటనే తగ్గించాలి, పేదల వాడకంలో ఉన్న ధరలను వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలను పేదలపై భారాలు మోపడమా, వంట గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే పెద్దలకు రాయితీని పడమా. ప్రభుత్వం పెంచినటువంటి వంట గ్యాస్ ధర ఏకంగా ప్రతి గ్యాస్ బండ పైన 50 రూపాయలను పెంచుతూ నిర్ణయం చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 91 లక్షల కుటుంబాలు ఈరోజు వంట గ్యాస్ను వాడుతున్నటువంటి పేద మధ్యతరగతి ప్రజలపైన ఈ భారాలు పడతా ఉన్నాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు గత 4 సంవత్సరాల్లో తగ్గినటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు $50కే చమురు బ్యారెల్ ధర వస్తూ ఉన్న సందర్భంలో ఈ డీజిలు, పెట్రోలు, గ్యాస్ ధరలను తగ్గించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం తన ఖజానాను నింపుకోవటం కోసం ఈరోజు ఎక్సైజ్ సుంకాన్ని పెట్రోల్, డీజిల్ పైన ప్రతి లీటర్కు 2 రూపాయలు విధించటం అంటే ఈ ప్రభుత్వం మరొకసారి నిత్యావసర సరుకుల ధరల్ని ఆకాశాన్ని అంటే పద్ధతుల్లో నిర్ణయం చేయటం జరిగింది. దీని మూలంగా అవసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగి సాధారణ మధ్యతరగతి ప్రజలు బతికేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలా, పెంచిన పెట్రోల్ డీజిల్ ధరల్ని తగ్గించాలా, వంట గ్యాస్ ధరల్ని తగ్గించాలా, అదేవిధంగా నిత్యావసర సరుకుల ధరల్ని అదుపు చేయాలా అనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే రాబోయే కాలంలో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరిస్తా ఉన్నాం. నశించాలి కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని మొండి వైఖరి. సిగ్గు సిగ్గు పేద మధ్య తరగతి ప్రజలపైన భారాలు వేయటమా, సిగ్గు సిగ్గు పేద మధ్య తరగతి ప్రజలపైన భారాలు వేయటమా. ప్రజల ఐక్యత.